నీట్ యూజీ 2025కి సంబంధించి తెలంగాణ లోపల ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ ఎవరైతే చేద్దామనుకుంటున్నారో, వాళ్ళు ఆన్‌లైన్ లోపల ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్పి మనమైతే స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా ఈ వీడియో లోపల డిస్కస్ చేద్దాం. సో, మనకి ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, మనకి 15థ్ జులై 2025 రోజు ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆన్‌లైన్ లోపల అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ మనకి అప్లికేషన్స్ అయితే 16థ్ జులై 2025 రోజు 8 AM నుండి ఈ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే నిన్నటి నుండే ఈ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, ఈ వీడియో లోపల మనమైతే డీటెయిల్‌గా ఎట్లా చేసుకోవాలి అప్లికేషన్ అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ మనకి 25థ్ జులై 2025 రోజు 6 PM వరకు టైం అయితే ఉంది ఆన్‌లైన్ లోపల అప్లై చేసుకోవడానికి. సో, మీరు ఒకవేళ బీడీఎస్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం సో, పక్కాగా 25థ్ జులై 2025 రోజు 6 PM లోపే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, మనం అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపలనే మనమైతే అప్లికేషన్స్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ యొక్క లింక్ అయితే డైరెక్ట్ నేను మా టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తా. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. మన ఛానల్ లోపల 1-to-1 గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఎట్ ₹999 ఓన్లీ చాలా తక్కువ అమౌంట్‌కి మనమైతే 1-to-1 అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో, మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా మేమైతే క్లారిఫై చేస్తాం మీకు. సో, ఇక్కడ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో, ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి ఛానల్ లోపల జాయిన్ కాండి. ఓపెన్ డిస్కషన్ అయితే అయితా ఉంటది. సో, దేనికి సంబంధించి అయినా కూడా. అండ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని అయితే అడగొచ్చు. మేమైతే 24/7 చాట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ కాల్స్ తోటి కూడా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాం. సో, ఎట్లాంటి రెగ్యులేషన్స్ ఉన్నా కూడా టైమ్ టు టైమ్ అప్డేట్ చేస్తా ఉంటాం. అండ్ మీ ర్యాంక్‌ని అనలైజ్ చేసి కాలేజ్‌ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రియారిటీ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ అప్లికేషన్ లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతో పాటుగా ఎట్లా అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్, ఎట్లాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ ప్రీవియస్‌గానే మనం చాలా వీడియోస్ చేసుకున్నాం. సో, అట్లా మనం ఫర్దర్‌గా కూడా వీడియోస్ చేసుకుంటా ఉంటాం. గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉంటాం. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెడితే మనకు సీట్ వస్తది. అండ్ వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన రెగ్యులేషన్స్ కావచ్చు, ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, కౌన్సెలింగ్‌కి ఎట్లా అటెండ్ కావాల్సి ఉంటది అని చెప్పి. ఓకేనా? సో, సీట్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో సీట్‌ని ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పి ప్రతీది కూడా మేమైతే గైడ్ చేస్తూ ఉంటాం. సో, వెబ్ ఆప్షన్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ నుండి కాలేజ్ లోపల జాయిన్ అయ్యేంత వరకు. అండ్ మీ కాలేజ్‌కి సంబంధించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మేము సీనియర్స్ తోటి ఇంటరాక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో, ఏ కాలేజ్ అయినా కూడా. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టినా పర్లేదు. లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ లోపల జాయిన్ అయ్యి సో, ఓపెన్ టెలిగ్రామ్ గ్రూప్ ఇది. ఓపెన్‌గా చాట్ అయితే చేయొచ్చు. సో, టెలిగ్రామ్‌కి సంబంధించి క్యూఆర్ కోడ్ ఇది. యూ కెన్ స్కాన్ అండ్ జాయిన్ ఇన్ దిస్ టెలిగ్రామ్ ఛానల్. ఓకేనా? సో, మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. సో, వి విల్ డెఫినైట్‌లీ ఆన్సర్ యువర్ ఎవ్రీ డౌట్. సో, ఇది అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు ఇది అఫీషియల్ వెబ్‌సైటు. ఇక్కడ మీరు చూసుకుంటే టీఎస్, ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ అడ్మిషన్స్ అని చెప్పి ఉంది కదా! సో, ఇక్కడ మీరు ఇందులోపల నుండి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏందంటే ఆన్‌లైన్ అప్లికేషను. ఓకేనా? సో, వెబ్ కౌన్సెలింగ్ అని చెప్పి తర్వాత అయితే ఉంటది. ఆఫ్టర్ మెరిట్ లిస్ట్ అలా అనౌన్స్‌మెంట్ మనకు వెబ్ కౌన్సెలింగ్ అయితే ఉంటది. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏందంటే మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది. తర్వాత డాటా అప్డేషన్ అంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం అప్డేట్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనం అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. సో, ఇది ప్రాసెస్. ఓకేనా? ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింకు నేను మీకు మన వాట్సాప్ గ్రూప్ లోపల ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడికెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ మనం ఈమెయిల్ అండ్ మొబైల్ రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేయడంతోటి మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, మనకిక్కడ మన నీట్‌కి సంబంధించిన రూల్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటది. అండ్ నీట్‌కి సంబంధించిన ర్యాంక్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటది. మన డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ నీట్ అండ్ ఎస్ఎస్‌సి మెమో అండ్ ఇంటర్ మెమోలో ఎట్లయితే ఉందో డేట్ ఆఫ్ బర్త్ అయితే అట్లా ఇయ్యాలే. అండ్ మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటది. మన మొబైల్ నంబర్‌ని మళ్ళొకసారి ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాలి. తర్వాత మనకు ఇక్కడ జనరేట్ ఓటీపీ అని వస్తది. జనరేట్ ఓటీపీ మీద ప్రెస్ చేసిన మనకు ఓటీపీ అయితే వస్తది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. తర్వాత మన ఈమెయిల్ ఐడీ ఇయ్యాలి. అండ్ మన ఈమెయిల్ ఐడీని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో, మళ్ళీ ఒకసారి ఈమెయిల్ ఐడీ ఇచ్చి జనరేట్ ఓటీపీ అంటే ఈమెయిల్‌కి ఓటీపీ వస్తది. సో, ఆ ఓటీపీని మనం ఈమెయిల్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ క్యాప్చా ఇచ్చి మనం ఇక్కడ వాలిడేట్ అని చెప్పి కొట్టాలి. సో, వాలిడేట్ అనుకుంటే మనకు వాలిడేట్ అయితే అయిపోతదన్నట్టు. సో, ఇట్లా మనం మన
క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే ఏసుకోవాల్సుంటది. ఓకేనా. సో, మొబైల్ అండ్ ఈమెయిల్ ఫిల్ అయితే ఇట్లా చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఫస్ట్. సో, వాలిడేట్ అనుడుతోటి మనకు మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతది. ఫస్ట్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. సో, ఆఫ్టర్ థీస్ మనమైతే వాలిడేట్ చేయాల్సుంటదన్నట్టు. వాలిడేట్ చేసుడుతోటే మనకిక్కడ కన్ఫర్మేషన్ వస్తది. మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పి. ఓకేనా. సో, మనం ఇక్కడ ఓకే అని చెప్పి బటన్ ఉంటది. దాన్ని ప్రెస్ చేయాలి. ఓకే అనే బటన్‌ని ప్రెస్ చేసిన తర్వాత మనకిక్కడ చూసుకుంటే ఇంకొక ఫార్మ్ అయితే ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనకు నీట్‌కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అయితే చూపెడతారు. సో, జనరల్‌కి ఎంత అని చెప్పి, ఎస్సీ, ఎస్టీ, బీసీకి ఎంత అని చెప్పి, ఓసీకి ఎంత అని చెప్పి అండ్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా అయితే చూపెడతారు. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అయితే చూపెడతారన్నట్టు. సో, దాని కింద మనకేముంటది అంటే నీట్‌కి సంబంధించిన రూల్ నంబర్ అంటే రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉంటది. ఓకేనా. సో, మనకు నెక్స్ట్ స్టెప్ ఇది. మొబైల్ నంబరును, ఈమెయిల్ అడ్రెస్ అయితే రిజిస్ట్రేషన్ అయిపోయింది. తర్వాత క్యాండిడేట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది కొత్త పోర్టల్ ఓపెన్ అయితదన్నట్టు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి గదంటే, రూల్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సుంటదిక్కడ. మనది రూల్ నంబర్ ఎంటర్ చేయాలె. నీట్‌కి సంబంధించిన ఆల్ ఇండియా ర్యాంక్ అయితే ఎంటర్ చేయాలె. అండ్ ఆఫ్టర్ దట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సుంటది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్ మెమో అండ్ మీరు నీట్‌కి సంబంధించి అప్లై చేసినప్పుడు ఇచ్చిన లాగా ఉండాలి. ఓకేనా. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మొబైల్ నంబర్ ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇచ్చిన మొబైల్ నంబరు, మన కేటగిరీనైతే మనం సెలెక్ట్ చేసుకోవాల్సుంటదన్నట్టు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఉంది గదా! సో, ఈ క్యాప్చాని మనం ఎంటర్ చేయాలి. సో, ఈ క్యాప్చాని ఎంటర్ చేసి వాలిడేట్ అని కొట్టుడుతోటే మనకేందంటే పేమెంట్ మెథడ్ అయితే ఓపెన్ అయిపోతది. ఓకేనా. సో, మనకి ఇక్కడ అప్లికేషన్‌కి సంబంధించిన ఫీ పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపెడతది. అప్లికేషన్ ఫీ ఇంత అని చెప్పి, పేమెంట్ రిఫరెన్స్ ఇంత అని చెప్పి. ఓకేనా. సో, మనం ఇక్కడ ఓకే కొట్టి మనమైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. సో, మన కొత్త పోర్టల్ అయితే ఓపెన్ అయితది. మన డీటెయిల్స్ అయితే ఫస్ట్ ఇక్కడ చూపెడతదన్నట్టు. ఓకేనా. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ చూపెడతది. అండ్ ఇక్కడ మనకి ఆర్డర్ డీటెయిల్స్ చూపెడతదన్నట్టు. సో, ఎంత అమౌంట్ ఉన్నది, ఫీ ఎంత పడతది అండ్ టాక్సెస్ ఎంత పడతాయి అండ్ టోటల్ ఎంత నువ్వు ఇక్కడ పే చేయాలని చెప్పి చూపెడతది. సో, ఈ అమౌంట్ మనం అయితే పే చేయాల్సుంటదన్నట్టు. సో, ఈ అమౌంట్ పే చేసే ముందు మనకు బిల్లింగ్ అడ్రెస్ అని చెప్పి, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి, సో, మన నేము, కొంచెం ఈమెయిల్ డీటెయిల్స్ అయితే మొబైల్ నంబర్ ఇయ్యాల్సుంటదన్నట్టు. అండ్ ఇక్కడ మై బిల్లింగ్ అడ్రెస్ అండ్ షాపింగ్ అడ్రెస్ ఆర్ డిఫరెంట్ అని ఉంటే మళ్ళొకసారి వేరే డీటెయిల్స్ ఇయ్యాల్సుంటది. ఇక్కడ మనం సేమ్ అనే పెట్టాల్సుంటది. ఓకేనా. సో, ఇది టిక్ కొడితే మాత్రం మళ్ళొకసారి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సుంటది. సో, అది టిక్ పెట్టకుండా మీరైతే బిల్లింగ్ ఇన్ఫర్మేషన్‌ని సేవ్ చేసుకోరి. ఓకేనా. సో, ఇది అండ్ ఆఫ్టర్ దట్ మనకు పేమెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ ఇచ్చేసినాం. అండ్ మనకు క్రెడిట్ కార్డ్ త్రూ పే చేస్తావా నువ్వు డెబిట్ కార్డ్ త్రూ పే చేస్తావా? లేకపోతే నెట్ బ్యాంకింగ్ త్రూ పే చేస్తావా? అనేది మన మన దాన్ని బట్టి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది మన ప్రియారిటీ. సో, మన కార్డ్ నంబర్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అయితే మన కార్డ్ నంబర్ ఇయ్యాలె. అండ్ ఎక్స్‌పైరీ డేట్ ఎంత ఉంది అని చెప్పి కార్డ్ మీద చూసుకోవాలి. అండ్ ఇయర్ అయితే చూసుకోవాల్సుంటది. సీవీవీ గూడా ఇయ్యాల్సుంటదన్నట్టు. ఇచ్చి మేక్ పేమెంట్ అని చెప్పి పేమెంట్ అయితే చేయాల్సుంటది. మేక్ పేమెంట్ ఉన్న తర్వాత మనకి ఒక ఓటీపీ అనేది వస్తది బ్యాంక్ నుండి. సో, కార్డ్‌కి సంబంధించి. సో, ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనమైతే పేమెంట్‌ని కంప్లీట్ చేయాల్సుంటదన్నట్టు. సో, ఇట్లా మనం మన పేమెంట్‌ని కంప్లీట్ చేయాల్సుంటది. సో, మీరు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ వాడుంటే మాత్రం మెయిన్‌గా డెబిట్ కార్డ్ ఎవరైతే వాడతారో వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ అనేది ఎనేబుల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో దట్ మీకు పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతది. సో, ఓటీపీ ఎంటర్ చేయాల్సుంటది. నెట్ బ్యాంకింగ్ అయినా గూడా మన నెట్ బ్యాంకింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి మనమైతే మన పేమెంట్‌ని కంప్లీట్ చేయాల్సుంటదన్నట్టు. సో, ఇట్లా ఓటీపీ వస్తది. ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్‌ని అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయాలి. తర్వాత పేమెంట్ సక్సెస్ అవ్వడుతోటే మనకిక్కడ చూపెడతది. సక్సెస్‌ఫుల్లీ ప్రాసెస్ పేమెంట్ అని చెప్పి. ఓకేనా. ఏదైతే పేమెంట్ ఉందో సక్సెస్‌ఫుల్‌గా ప్రాసెస్డ్ అయింది అని చెప్పి. సో, ఇంత అమౌంట్ కట్ అయింది టువర్డ్స్ అప్లికేషన్ ఫీ అని చెప్పి వస్తది. సో, దాన్ని మనం సో, ఇక్కడ మనకు ఓకే అని ఉంటది. సో, మనకు మెసేజ్ గూడా వస్తదన్నట్టు పేమెంట్ అయిపోయినట్టు. ఓకే అని కొడితే అయిపోతది. ఓకేనా. అమౌంట్ డిడక్ట్ అయినట్టు గూడా వస్తది. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే ట్రాన్సాక్షన్ నంబర్ అయితే చూపెడతది. ట్రాన్సాక్షన్ కోసం రిఫరెన్స్. ఫర్దర్‌గా నువ్వు అప్లికేషన్ కాలే అన్నా గూడా ఈ రిఫరెన్స్ తోటి మనమైతే చెక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మనకెంత పేమెంట్ చేసినాం అనేది గూడా మనకు ఇక్కడ చూపెడతది. సక్సెస్‌ఫుల్‌గా ఇంత పేమెంట్ చేసినాం అని చెప్పి. సో, ఒకసారి అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే ఫిల్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకి డాటా అప్డేషన్ చేయాల్సుంటది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోతే డాటా అప్డేషన్ చేసుకోవాలి. సో, డైరెక్ట్‌గా డాటా అప్డేషన్ అయితే ఓపెన్ అయితది. ఒకవేళ డాటా అప్డేషన్ ఓపెన్ కాకపోతే మనం ఈ పేజ్‌కొచ్చి మళ్ళా డాటా అప్డేషన్ మీద ప్రెస్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు నీట్‌కి సంబంధించిన రూల్ నంబర్ ఎంటర్ చేయాలి. అండ్ నీట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబరు. ఓకేనా. రూల్ నంబర్ అనేది
మనకు ఆల్రెడీ వస్తది. రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మనం అప్లై చేసుకునేటప్పుడు మన మొబైల్ నంబర్‌కి వస్తదన్నట్టు. అండ్ దాని తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనం వాలిడేట్ అని చెప్పి ప్రెస్ చేయాల్సుంటది. ఓకేనా. వాలిడేట్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. సో, మనకు నీట్‌కి సంబంధించిన రూల్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. మొబైల్ నంబర్ కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. లైక్ మన క్యాండిడేట్ నేమ్ అండ్ క్యాండిడేట్ నేమ్ యాస్ పర్ 10+2. సో, నేమ్ ఏంది అండ్ 10+2 లోపల ఎట్లుందో యాస్ పర్ 10థ్ ఎస్ఎస్‌సి మెమో అండ్ ఇంటర్మీడియేట్ మెమో ప్రకారం అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అట్లా ఎంటర్ చేస్తే మనకు ఫర్దర్‌గా ఎట్లాంటి ఇష్యూస్ కాకుండా ఉంటది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇయ్యాల్సి ఉంటది యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో. ఓకేనా. తర్వాత పర్సెంట్. సో, మన ఎంత పర్సెంట్ వచ్చిందని చెప్పి పర్సెంట్ ఎయ్యాలే. ఆల్ ఇండియాకి సంబంధించి ఈమెయిల్ అడ్రెస్ అయితే ఆటోమేటిక్‌గా వస్తది. అండ్ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసి, స్కోర్ ఎంత అని ఎంటర్ చేసి, క్యాస్ట్ ఓకేనా. సో, మన కేటగిరీ ఏంది? సో, మీ క్యాస్ట్ ఏంది? అండ్ సబ్ కేటగిరీ ఏంది అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత ఇక్కడ జెండర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ దాని తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటది. అండ్ లోకల్ స్టేటస్ లోపల పక్కా ఇది లోకల్ స్టేటస్ అనేది ప్రాపర్‌గా చూసి ఇయ్యండి. ఓకేనా. లోకల్ అని చెప్పి రావాల్సి ఉంటదన్నట్టు. లోకల్ అయితేనే మనకు సో, సెలక్షన్ ప్రాసెస్ లోపల ఈజీ అయితది. లేకపోతే ప్రాబ్లమ్ అయితది. సో, మైనారిటీ అయితే యెస్ అని చెప్పి పెట్టేసేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయిర్రి. అండ్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్‌ని క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇక్కడ యెస్ అని పెట్టి పెట్టండి. అండ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన నంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటది. ఓకేనా. పేరెంటల్ ఇన్‌కమ్ ఎంత అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ పేరెంట్స్‌కి సంబంధించిన ఇన్‌కమ్ సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇయ్యాలి. పేరెంటల్ ఇన్‌కమ్ ఎంత అని చెప్పి ఎంటర్ ఇయ్యాలి. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటది. అడ్రెస్ అనేది యాస్ పర్ ఆధార్ కార్డ్ ఇయ్యాల్సి ఉంటది. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రకారం ఎట్లయితే అడ్రెస్ ఉందో హౌస్ నంబర్ కావచ్చు అండ్ ప్లేస్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ దాని తర్వాత మనకు స్టేట్ ఏ స్టేట్ అని చెప్పి అండ్ పిన్ కోడ్ ఏంది అని చెప్పి ఇయ్యాల్సి ఉంటది. ఒకవేళ మీకేమైనా రిజర్వేషన్ ఉంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి పీడబ్ల్యూడీ, ఎన్‌సీసీ, సీఏపీ, పీఎంసీ, ఆంగ్లో ఇండియన్స్ అని చెప్పి, సింగరేణి కోట అని చెప్పి ఇక్కడ రిజర్వేషన్ ఉంది. సో, ఏదైనా ఒక రిజర్వేషన్ ఉంటే మీరు యెస్ అని చెప్పి ప్రొవైడ్ చేయాలి. సో, ఇక్కడ మీరు యెస్ అని ప్రొవైడ్ చేస్తే సర్టిఫికేట్ అప్లోడ్ చేసే టైం లోపల ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటది. టు గెట్ దట్ రిజర్వేషన్. ఓకేనా. అండ్ దాని తర్వాత మనకు ఇంటర్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఎంటర్ ఇయ్యాలే. అండ్ ఇంటర్‌కి సంబంధించినది ఏ బోర్డ్ లోపల చదివినావు నువ్వు అని చెప్పి మనం ఎంటర్ చేయాలి. సీబీఎస్ఈనా? లేకపోతే మనకు స్టేట్ బోర్డా? లేకపోతే ఓపెన్‌లో చదివినావా అని చెప్పి ఇంటర్‌ది. అండ్ దాని తర్వాత ఎస్ఎస్‌సికి సంబంధించి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి, ఎస్ఎస్‌సికి సంబంధించి నువ్వు ఏ మంత్ లోపల పాస్ అయినావు ఎస్ఎస్‌సి అనేది. అండ్ ఏ ఇయర్ లోపల ఎస్ఎస్‌సి పాస్ అయినావు అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇవి. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఏవైతే గ్రూప్ మార్క్స్ ఉంటాయి చూసినావా? గ్రూప్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన గ్రూప్ మార్క్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. అంటే గ్రూప్ మార్క్స్ అంటే ఏందంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి మనకు ఆల్మోస్ట్ 600 మార్క్స్ అయితే అయితాయి. ఓకేనా. సో, మనకు ఎట్లా అంటే 60 ఫస్ట్ ఇయర్ లోపల, 60 సెకండ్ ఇయర్ లోపల, 60, 60 120 మార్క్స్ అయితాయి. సో, 120 ఇంటూ 4 మొత్తం 600 అయితాయి అన్నట్టు. ఓకేనా. 12 4 60 కాబట్టి మనకు మొత్తం 600 మార్క్స్ అయితే అయితాయి. సో, ఏం లేదు సింపుల్‌గా మీరు ఏందంటే ఫస్ట్ ఇయర్ లోపల సాంస్క్రిట్ ఆర్ తెలుగు మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో వీటి 100 మార్క్స్ సెకండ్ ఇయర్ లోపల 100 మార్క్స్ తీసేయాలి. అండ్ దాని తర్వాత ఇంగ్లీష్‌కి సంబంధించి 100 మార్క్స్ ఫస్ట్ ఇయర్ లోపల, సెకండ్ ఇయర్ లోపల 100 మార్క్స్ మొత్తం 400 మార్క్స్ తీసేస్తే 600 మార్క్స్ అయితాయి. ఓకేనా. సో, 600 మార్క్స్‌కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటది. ఓకేనా. 600 మార్క్స్‌కి ఎన్ని మార్క్స్ అని చెప్పి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. ఇక్కడ టోటల్ మార్క్స్ 600 ఎయాలి. అండ్ మనకు లాస్ట్ 4 ఇయర్స్‌కి సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. సో, లాస్ట్ 4 ఇయర్స్ కంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎక్కడ అంటే ఏ ఇయర్‌లో చదివినావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏ ఇయర్‌లో చదివినావు? అండ్ 10థ్ ఏ ఇయర్‌లో చదివినావు? నైన్త్ ఏ ఇయర్‌లో చదివినావు? ఓకేనా. ఇయర్ ఆఫ్ స్టడీ ఇయ్యాలే. అండ్ ఎక్కడ చదివినావు అనేది కాలేజ్ నేమ్ ఆర్ స్కూల్ నేమ్ ఇయ్యాల్సి ఉంటది. అండ్ ఏ ప్లేస్‌లో చదివినావు అని చెప్పి ప్లేస్ ఇయ్యాల్సి ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివినావు? అండ్ ఏ స్టేట్‌లో చదివినావు అని చెప్పి డీటెయిల్స్ ఇయ్యాలి. సో, అవన్నీ డీటెయిల్స్ మనం ఇచ్చిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్టే ఇచ్చిందా అని చెప్పి. సో, ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో అయితే నువ్వు అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఫోటో అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయి. లేకపోతే ఇక్కడ సెలెక్ట్ చేస్తే మన ఫైల్స్ ఓపెన్ అయితది. అక్కడ నుండి ఫోటో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్‌లోడ్ బటన్ ప్రెస్ చేయి. ఓకేనా. సిగ్నేచర్ కూడా ఆల్రెడీ మనం స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటది. సిగ్నేచర్ కూడా మనం అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ అప్‌లోడ్ అనే సింబల్ మీద ప్రెస్ చేస్తే అప్‌లోడ్ అయితది. సో, ఒకసారి ఇది అప్‌లోడ్ అయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంటది. ఈ డిక్లరేషన్‌కి మనం టిక్ కొట్టాలి. టిక్ కొట్టి సేవ్ అండ్ సేవ్ అండ్ ఎగ్జిట్ అని కొట్టినా ఏం లేదు. ఆర్ ఎల్స్ సేవ్ అండ్ ఎగ్జిట్ అంటే మళ్ళా ఫస్ట్‌కి పోవాలి. ఓకేనా. సేవ్ అండ్ ఎగ్జిట్ అంటే మళ్ళా ఇక్కడికచ్చి మనం సర్టిఫికేట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ పేజ్‌లోకొచ్చి. ఐ హోప్ ఈ పేజ్ కనబడుతుందనుకుంటున్నా. ఈ పేజ్‌కొచ్చి మీరు సర్టిఫికేట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ లేదు అన్న సిట్యుయేషన్ లోపల అప్‌లోడ్ సర్టిఫికేట్స్ అని చెప్పి మనం డైరెక్ట్ సర్టిఫికేట్స్ అయితే అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అప్‌లోడ్ సర్టిఫికేట్స్ అని అడుగుతాడు మనకు. సో, ఇక్కడ మనకు రూల్ నంబర్ అడుగుతది మళ్ళా.
అండ్ రూల్ నెంబర్ ఇయ్యాలే. అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇయ్యాలే. అండ్ దాని తర్వాత క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఇక్కడున్న క్యాప్చా. అండ్ వాలిడేట్ అడుగుతది మనకి. వాలిడేట్ అయితది. వాలిడేట్ అవ్వుడుతోటే మనకు అప్‌డేట్ డీటెయిల్స్ అని చెప్పి ప్రెస్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, అప్‌డేట్ డీటెయిల్స్ అని అడుగుతాడు మనకిక్కడ చూపెడతదన్నట్టు. సో, ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అకార్డింగ్ టు మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చినామో, ఆ డీటెయిల్స్ అన్నీ గూడా ఇక్కడ చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, మీకు రిజర్వేషన్ ఉంటే రిజర్వేషను అది అవన్నీ గూడా నువ్వు ఏదైతే ఇందాక మనం అప్లికేషన్ ఫార్మ్ లోపల ఏమైతే ఇచ్చినామో, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపెడతది. సో, అవి డీటెయిల్స్ చూపెట్టిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి కదా అంటే నీట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్. ఓకేనా. నీట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే అప్‌లోడ్ చేయాలి. ఎస్ఎస్‌సి మెమో అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. తర్వాత ఇంటర్ మెమో ఆర్ ఈక్వివాలెంట్ మెమో, తర్వాత బోనాఫైడ్స్ లాస్ట్ 4 ఇయర్స్‌ది. 9థ్, 10థ్, ఇంటర్ ఫస్ట్ సో, 9థ్, 10థ్ బోనాఫైడ్స్ అప్‌లోడ్ చేయాలి. అండ్ దాని తర్వాత మనకి ఇంటర్మీడియేట్‌కి సంబంధించి బోనాఫైడ్స్ అప్‌లోడ్ చేయాలి. ఫస్ట్ ఇయర్‌ది, సెకండ్ ఇయర్‌ది. తర్వాత టీసీ ఓకేనా. తర్వాత మైనారిటీ సర్టిఫికేట్, తర్వాత ఈడబ్ల్యూఎస్, తర్వాత పేరెంటల్ ఇన్‌కమ్, తర్వాత ఎన్‌సీసీ ఉంటే ఎన్‌సీసీ, సీఏపీ ఉంటే సీఏపీ, పీఎంసీ ఉంటే పీఎంసీ సర్టిఫికేట్, అండ్ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఉంటే ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్. సో, ఇవి ఉన్నప్పుడు మాత్రమే మనం అప్‌లోడ్ చేయాలి. ఓకేనా. సో, ఎన్‌సీసీ కావచ్చు, ఈ రిజర్వేషన్‌కి సంబంధించి సింగరేణి కావచ్చు. ఇవన్నీ గూడా మనం సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు మాత్రమే అప్‌లోడ్ చేయాల్సుంటది. అప్పుడు మాత్రమే స్టార్ మార్క్ అయితే చూపెడతది. క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సుంటది. సో, ఇవి మ్యాండేటరీ కాదు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్న ఆధార్. బట్ మనం అప్‌లోడ్ చేస్తే బెస్ట్. అండ్ దాని తర్వాత సింగరేణి కోటాకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే ఆ సర్టిఫికేట్. సో, ఇవైతే మనం అప్‌లోడ్ చేయాల్సుంటది. సో, సింపుల్ ఏం లేదు మనకిక్కడ ఇందాక ఫోటో అప్‌లోడ్ చేసిన లాగానే ఉంటది. మనం ఇక్కడైతే క్లిక్ చేయాల్సుంటదన్నట్టు. క్లిక్ చేసుడుతోటే మనకు మన ఫైల్స్ ఓపెన్ అయితాయి. ఆ ఫైల్స్ లోపల మనం ఆల్రెడీ ఏవైతే డాక్యుమెంట్స్ నీట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్‌సి మెమో అని సేవ్ చేసినామో ఆ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది ఎట్లా ఉండాలి అని చెప్పి మనం ప్రీవియస్‌గా వీడియో చేసుకున్నాం. సో, ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లోపల లింక్ ఉంటది. అండ్ ఆ డాక్యుమెంట్స్ అనేది మనం ఎంబీ లాగా కన్వర్ట్ చేయాలి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటది. క్లిక్ చేసిన మన ఫైల్స్ ఓపెన్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడే క్లిక్ చేసిన మనకి అప్‌లోడ్ అయితే అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనం అప్‌లోడ్ చేయాలి. వన్స్ డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ అవ్వబడుతోటే సేవ్ అండ్ ఎగ్జిట్ అన్నా కొట్టొచ్చు. లేకపోతే సేవ్ అండ్ ప్రింట్ అన్నా కొట్టొచ్చు. సేవ్ అండ్ ఎగ్జిట్ అంటేనేమో బయటికొస్తది. సో, సేవ్ అండ్ ఎగ్జిట్ అన్నప్పుడు నువ్వు ఇక్కడ డిక్లరేషన్ ఉంటది. ఈ డిక్లరేషన్ కొట్టి సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టినావనుకో బయటికొస్తావు. సో, బయటికొచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ అని చెప్పి ఉంటది. లాస్ట్‌కి అప్లికేషన్ ప్రింట్ లోపల అప్లికేషన్ ప్రింట్ అనేది తీసుకోవాలి. లేదన్న సిట్యుయేషన్ లోపల సేవ్ అండ్ ప్రింట్ అంటే డైరెక్ట్ నీకు అప్లికేషన్ అయితే ప్రింట్ అయితే చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మీకు చూపెడతది. ఇక్కడ మీకు నీట్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూపెడతది మీద. అండ్ ఇక్కడ మీ సిగ్నేచర్ ఉంటది. మనం ఆల్రెడీ అప్‌లోడ్ చేసినాం కదా! మీ ఫోటో ఉంటదిక్కడ. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే క్యాండిడేట్‌కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, పీడబ్ల్యూడీ స్టేటస్, సీఏపీ, ఆంగ్లో ఇండియన్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్సు, క్యాస్ట్ సర్టిఫికేట్, కేటగిరీ ఓకేనా. సో, కేటగిరీ ఏంది, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఏంది, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ యెస్ అనో, పేరెంటల్ ఇన్‌కమ్ ఎంత, లోకల్ ఏరియా ఏంది అని చెప్పి అన్ని డీటెయిల్స్ చూపెడతది. అండ్ ఇంటర్‌కి సంబంధించిన మార్క్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ ఎంత వచ్చినాయి, ఇంటర్ బోర్డ్ ఏంది, ఆ! సో, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, గ్రూప్ టోటల్ ఎంత, అండ్ నార్మల్‌గా వచ్చిన మార్క్స్ ఎంత, ఎంత సెక్యూర్ చేసుకున్నాడు, సో, ఏ స్టేటు, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఏంది అని చెప్పి మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అండ్ దాని తర్వాత మనం ఆల్రెడీ స్టడీ డీటెయిల్స్ ఇచ్చినాం కదా! సో, ఈ స్టడీ డీటెయిల్స్ కూడా వస్తాయన్నట్టు. ఓకేనా. 2024 లోపల ఇంటర్ ఎక్కడ అయిపోయింది. అండ్ సో, ఎవరైతే గ్యాప్ ఉన్నోళ్ళు ఈ డీటెయిల్స్ కొంచెం ప్రాపర్‌గా ఇయ్యాల్సుంటది. ఎక్కడ ఏ ఇయర్ లోపల అయిపోయింది అని జెప్పి. ఓకేనా. స్టడీ సర్టిఫికేట్స్‌కి వాటికి మ్యాచ్ కావాల్సి ఉంటది కాబట్టి మనం అయితే ప్రాపర్‌గా ఇయ్యాలి. 9థ్ ఎక్కడ చదివినావు, 10థ్ ఎక్కడ చదివినావు, ఇంటర్ ఎక్కడ చదివినావు అని జెప్పి మన డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్, ప్లేస్ డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటది. అండ్ స్కూలింగ్‌కి సంబంధించిన స్కూల్ డీటెయిల్స్, కాలేజ్ నేమ్స్ గూడా ఇయ్యాలే. అండ్ ఇయర్ ఆఫ్ స్టడీ గూడా ఇచ్చినాం కాబట్టి యాస్ పర్ నువ్వేది ఇస్తావో అదైతే ఈ అప్లికేషన్ ఫార్మ్ లోపల వస్తదన్నట్టు. అండ్ దాని తర్వాత మనం అమౌంట్ అనేది ఎంత పే చేసాం అని చెప్పి చూపెడుతది అప్లికేషన్‌కి సంబంధించి. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పి ఇక్కడ మనకుంటది. అండ్ ఇక్కడ మనం అప్లై చేసిన డేట్ అయితే వస్తదన్నట్టు. సో, ఇది అండ్ మనం కొన్ని మిస్టేక్స్ అయితే చేయొద్దు. ప్రాపర్‌గా ఇంటర్నెట్ ఫెసిలిటీ లేనప్పుడు అప్లై చేయకండి. అండ్ ఎస్ఎంఎసెస్ అన్నీ బ్లాక్ ఉండకుండా చూసుకోండి అప్లై చేసేటప్పుడు. అండ్ యూజ్ ల్యాప్‌టాప్స్ ఓకేనా, ఆర్ కంప్యూటర్స్. లేకపోతే మీరు ట్యాబ్‌లో చేసుకుంటా నేను, ఫోన్‌లో చేసుకుంటా, ఐప్యాడ్‌లో చేసుకుంటా అని కాదు. మెయిన్‌గా మీరు కంప్యూటర్ ఆర్ ల్యాప్‌టాప్‌ని యూజ్ చేస్తే బెస్ట్. ఓకేనా. సో, ఇది అండ్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ అప్లికేషన్. సో, క్యాస్ట్ నంబర్ అండ్ ఇన్‌కమ్ నంబర్ అయితే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ లోపల, ఇన్‌కమ్ సర్టిఫికేట్ లోపల ఉంటాయన్నట్టు ఇక్కడ. సో, ఇవన్నీ మీరు చూసుకొని ప్రాపర్‌గా అప్లికేషన్ చేసుకోరి. సో, ఒకవేళ వీడియో అర్థం కాకపోతే మళ్ళొకసారి చూడుర్రి. ఓకేనా. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో. అండ్ 1-to-1 గైడెన్స్ కోసం మాత్రం ఈ మన టెలిగ్రామ్ ఛానల్ లోపల జాయిన్ గారి. టెలిగ్రామ్ గ్రూప్ యాక్చువల్‌గా ఓపెన్ డిస్కషన్ అయితే అయితది. అండ్ మనం ఏందంటే 1-to-1 గైడెన్స్ జస్ట్ 999కే ప్రొవైడ్ చేస్తాం. సో, ప్రతీది కూడా డీటెయిల్ గైడెన్స్ అయితే ఉంటది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. ఫర్దర్‌గా మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని కూడా వీడియో అయితే చేసుకుందాం. అండ్ సైనింగ్ ఆఫ్.